గాయస్, వెల్కమ్ టు మనాలి. సారీ వెల్కమ్ టు హెవెన్. ఆఫ్టర్ కుంభమేళా నేను ఢిల్లీలో ఫ్రెండ్ దగ్గర 1 వీక్ ఉన్నా అనమాట. ఢిల్లీలో కొంచెం షాపింగ్ చూసుకొని అండ్ నెక్స్ట్ ఢిల్లీ నుంచి మనాలికి వచ్చాను. అండ్ ఢిల్లీ మీద షాపింగ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, సో చెక్ చేయండి. అండ్ మనాలికి వస్తే నేను మనాలి గురించి చూసిన చీపెస్ట్ ప్యాకేజెస్, మనాలి గురించి చూసిన ట్రావెల్ ప్యాకేజెస్ అండ్ మనాలిలో హోటల్సే కొనేస్తున్నారు. నిజంగా నేను చూసిన కొన్ని ప్యాకేజెస్ అయితే నేను హాస్టల్స్ లో ఉండి డేకి 2 times తిన్నా కూడా దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అంత తక్కువ ఉన్నాయి అనమాట ప్యాకేజెస్. బట్ ద థింగ్ ఏంటి అంటే ద ఎసెన్స్ ఆఫ్ ట్రావెలింగ్. అసలు ట్రావెలింగ్ అనేది ఎందుకు చేస్తారు? కొత్త కల్చర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, కొత్త మనుషుల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ నేచర్ లో మింగిలిపోవడానికి. అండ్ మనం ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఆర్ కొత్త ఎమోషన్ ఏదైనా మనం ఫేస్ చేసినప్పుడు మనం రిలీజ్ అయ్యే హార్మోన్స్ నార్మల్ డే కన్నా డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ హార్మోన్స్ యొక్క ప్రభావం మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అదొక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వీలు లేకుండా ఉండేదే ట్రావెలింగ్ విత్ ఏజెన్సీస్. మీతో డే అంతా తెలుగు దేశం గైడే ఉంటాడు, మీరు రోజంతా కమ్మడి తెలుగు ఫుడ్ తినొచ్చు అండ్ మీ చుట్టూ ఉండే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. అంతా తెలుగు వాళ్ళే అయినప్పుడు, అంతా తెలుగుదనమే అయినప్పుడు మనం తెలుగు స్టేట్స్ దాటి ఇక్కడ హిమాచల్ వరకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా సింపుల్ గా ట్రావెలింగ్ విత్ ప్యాకేజెస్ కి మీ సొంతగా మీరు ట్రావెలింగ్ చేసేదానికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, కొన్ని స్నో అమ్యూజ్మెంట్ పార్క్స్ అక్కడ ఆర్టిఫిషియల్ స్నో ఉంటుంది. సో ఆ స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంటుంది అండ్ లైవ్ స్నోఫాల్ ఇన్ మనాలి, ఈ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంటుంది. సో ట్రావెలింగ్ విత్ ప్యాకేజెస్ కి అండ్ ట్రావెలింగ్ ఆన్ యువర్ ఓన్ కి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎస్, మీకు ఎక్కువ డబ్బులు అవ్వచ్చు, మీరు మోసపోవచ్చు, మీరు రీల్స్ లో చూసినట్టు ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, మీరు చెప్పేది లోకల్ పర్సన్స్ కి అర్థం కాకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, మీరు ఓన్ గా ప్లాన్ చేసినప్పుడు మీరు పెట్టిన మనీకి ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు. బట్ మీరు తీసుకున్న సేమ్ ప్యాకేజ్ మీ పక్కన వాళ్ళు 100 రూపీస్ తక్కువ తీసుకున్నారంటే కన్ఫర్మ్ ఎంత టూర్ ఎంత బాగా జరిగినా కూడా మీరు దానికి రిగ్రెట్ అవుతూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ మీరు మోసపోవచ్చు, బట్ ఆ మోసం మీ లైఫ్ లో ఏదో చేంజ్ తీసుకొస్తుంది. అట్లీస్ట్ మీ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్న మారుస్తుంది. బట్ మీరు ట్రావెల్ ప్యాకేజెస్ బుక్ చేసుకున్నప్పుడు అది మేనేజ్మెంట్ కాదు, ఇట్స్ జస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ అంతే. అండ్ నెక్స్ట్ మీరు రీల్స్ లో చూసినట్టు ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఈస్ యూనిక్. మీ ఎక్స్పీరియన్స్ మీరు తప్ప ఇంకెవరు అలా ఎక్స్పీరియన్స్ చేయలేరు, ఎందుకంటే అది మీ ప్యాకేజ్, మీరు ప్లాన్ చేసుకున్నారు, మీకు కావాల్సినట్టు ప్లాన్ చేసుకున్నారు అండ్ మీ థింకింగ్ తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారు అండ్ మీ మైండ్ సెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారు. సో అది మీకే, యువర్ ప్లాన్ ఈస్ యూనిక్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈస్ యూనిక్ అండ్ యూ నీడ్ దట్ ప్లాన్. నెక్స్ట్ మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ మీరు చెప్పేది లోకల్ పర్సన్ కి అర్థం కాకపోవచ్చు, బట్ మీరు సైన్ లాంగ్వేజ్ వాడి, గూగుల్ వాడి, అలా ఎలా వాడి, ఏదో ఒకటి వాడి ఫైనల్ గా ఆ లోకల్ పర్సన్ కి అర్థమయ్యేలా చెప్పారంటే అండ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వర్జేషన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎవర్ హావ్. ఓసారి మీరు అర్థమయ్యేలా చెప్పారంటే ఇద్దరు ఒకేసారి నవ్వుతారు. అండ్ సేఫ్టీ ఇష్యూస్కి వస్తే మీరు ప్యాకేజ్ తీసుకున్నా, ఆన్ యువర్ ఓన్ తీసుకున్నా, వెళ్ళేది ట్రైన్లు, బస్సులు, కార్లు, ఆటోలోనే అండ్ అవి అయితే ఎవరికైనా సేమే. ఈ యూనివర్స్ మీ సైడ్ ఉంటే మీరు చేసిన ప్లాన్ కన్నా ఇన్ఫినిట్ టైమ్స్ బెస్ట్ ప్లాన్ మీకు ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ వే ఈ యూనివర్స్ మీకు ఆపోజిట్ సైడ్ అవుతుందంటే మీరు ఇమాజిన్ చేసిన బ్యాడ్ కన్నా ఇన్ఫినిట్ టైమ్స్ ఎక్కువ బ్యాడ్ అవుతుంది అనమాట. సో మనం చేయగలిగింది ఓన్లీ మన ఫేట్ ని ఎన్కౌంటర్ చేయడం మాత్రమే. సో రిమైనింగ్ అంతా యూనివర్స్ చేతిలోనే ఉంది. ఓకే, మోటివేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు మనాలి ప్లాన్ చేస్తున్నారా అంటే, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ టైం మనాలి వచ్చేటప్పుడు సో మీరు షిమ్లా ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తారు కాబట్టి మీ దగ్గర మనాలిలో ఓన్లీ 2 or 3 days అంతే ఉంటాయి. ఈ 2 days మీరు అన్ని స్నో పాయింట్స్ పెట్టుకోండి, లైక్ సోనాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్, సిస్సు, కోక్సర్, రోహ్తాంగ్ పాస్ ఇలాంటివన్నీ. మిగతా ఈ హిడింబాదేవి టెంపుల్, వశిష్ఠ హాట్ స్ప్రింగ్స్, కసోల్ ఇవన్నీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దరు. కానీ లేదు ఇంకా డే బై డే ఇన్ డెప్త్ గా ప్లానింగ్ చేసుకోవాలి అంటే లైక్ బడ్జెట్, స్టేస్ అండ్ టైమింగ్ ఇలాంటి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలంటే జస్ట్ నా వీడియోస్ ఫాలో అయిపోండి, మీరు బెటర్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. టూరిస్ట్ డెస్టినేషన్స్లో మనాలి అనేది ప్లానింగ్ చేయడానికి చాలా ఈజియెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకేమో ఏప్రిల్ అవుతుంది, సెకండ్ టైం వచ్చే వాళ్ళకేమో ఫిబ్రవరి ఎండ్ అవుతుంది అండ్ థర్డ్ టైం వచ్చే వాళ్ళకేమో ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైం అవుతుంది. బెస్ట్ ప్లేస్ టు స్టే వచ్చేసి అప్ టు 3 days ఓల్డ్ మనాలి అవుతుంది. ఆఫ్టర్ 3 days కమ్ టు నగ్గర్ ఆర్ టువర్డ్స్ నగ్గర్ ఫ్రమ్ మనాలి. ఈ రేంజ్ లో 16 kilometers ఉంటుంది ఫ్రమ్ మనాలి టు నగ్గర్. సో ఈ ప్లేస్ లో ఏడైనా కానీ మీరు ఒక హోమ్ స్టే ఆర్ హాస్టల్ ఆర్ హోటల్ తీసుకొని ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు మీ ప్లేసెస్ నుంచి ఫస్ట్ న్యూ ఢిల్లీ రీచ్ అవుతారు. సో మ్యాక్స్ అందరు న్యూ ఢిల్లీ రీచ్ అవుతారు అండ్ న్యూ ఢిల్లీ నుంచి మెట్రో తీసుకుని కాశ్మీరీ గేట్ ఆర్ ఐఎస్బిటీకి వచ్చేసేయండి. అండ్ న్యూ ఢిల్లీ అండ్ కాశ్మీరీ గేట్ రెండు ఒకే లైన్ లో ఉంటాయి, సో మెట్రో లైన్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ న్యూ ఢిల్లీ నుంచి ఓ 20-30 రూపీస్ లో ఐఎస్బిటీకి వచ్చేయచ్చు. అండ్ ఒకవేళ మీకు మెట్రో యూజ్ చేయడం భయం అయితే మాత్రం అక్కడ స్టాఫ్ ఉంటారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు, వాళ్ళ హెల్ప్ అన్న తీసుకోండి. లేదు ఇంకా మీరు ఓన్ గా మెట్రో ప్లాన్ చేయాలి, మెట్రో యూజ్ చేయడం ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఛానల్లో ఉంది అండ్ ఎన్ని కార్డ్స్ వేస్తాను, సో ఒకసారి అదన్నా చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఢిల్లీ మెట్రో ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ కన్వీనియంట్
కన్వీనియంట్ టు ట్రావెల్ ఇన్ ఢిల్లీ. నెక్స్ట్ ఐఎస్బిటికి వస్తారు. బస్సెస్ టు మనాలి 600 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అన్ని సెమీ స్లీపర్ ఉంటాయి, స్లీపర్ ఉండవు. అండ్ 12 hours టైం పడుతుంది ఫ్రమ్ ఢిల్లీ టు మనాలి. ఒకవేళ మీరు ఢిల్లీలో ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైం కి దిగితే మాత్రం మార్నింగ్ అంతా ఇండియా గేట్ అలాంటి ప్లేసెస్ చూసుకుంటూ ఉండండి. అండ్ ఈవినింగ్ 4 కల్లా అక్షర్ధామ్ రీచ్ అవ్వండి. అక్షర్ధామ్ లో నైట్ 9 వరకు స్పెండ్ చేసి అండ్ మీ బస్సు ఐఎస్బిటి లో 11 ఆ టైం కి బుక్ చేసుకోండి. ఇలా అయితే మీరు ఎర్లీ మార్నింగ్ లేచేసరికల్లా మనాలి సరౌండింగ్స్ లో ఉంటారు. ఢిల్లీ టు మనాలి రూట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ వ్యూస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ మిమ్మల్ని మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం కాబట్టి ఆ బస్ స్టాండ్ నుండి నా హాస్టల్ కి 300 రూపీస్ తీసుకున్నారు. డిస్టెన్స్ ఓన్లీ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బట్ మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి 300 రూపీస్ వచ్చాం. బట్ మీరు మాత్రం ప్రశాంతంగా నైట్ అంతా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి దగ్గరనే ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ మాల్ రోడ్ వరకు రండి. అండ్ మాల్ రోడ్ టు ఓల్డ్ మనది జస్ట్ 100 రూపీస్ అంతే. అండ్ స్టే ఆప్షన్స్ గురించి వస్తే నేను లాస్ట్ టైం 2024 లో కూడా మనాలి వచ్చాను. అప్పుడు ఏ హాస్టల్లో ఉన్నాను, ఇప్పుడు సేమ్ అదే హాస్టల్లో ఉన్నాను. కల్చర్ నేషన్ మనాలి. పర్ డే 250 రూపీస్ అవుతుంది. ఎక్సలెంట్ హాస్టల్ అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మీరు హాస్టల్ వైబ్స్ అండ్ ప్రైవసీ ఒకేసారి కావాలన్నా కూడా అక్కడ దొరుకుతుంది. లేదు పక్కా ప్రైవేట్ రూమ్సే కావాలంటే పక్కనే కాస్మిక్ రాజస్థాన్ అని ఉంటుంది. సో రాజస్థాన్ ఫుడ్ అండ్ మనాలి వ్యూస్ బెస్ట్ కాంబో అవుతుంది. సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. क्या क्या मिलेगा यहाँ पे? आप जब भी मनाली में आओ तो यहाँ ओल्ड मनाली में कॉस्मिक राजस्थान होटल में जरूर सेवा का मौका दीजिए। यहाँ पे 24 घंटे सफाई के लिए स्टाफ उपलब्ध है, अच्छे कुक हैं और राजस्थानी खाना सभी केर सांगरी की सब्जी, राजस्थानी पापड़ की सब्जी, जोधपुरी गट्टे की सब्जी वगैरह, दाल बाटी चूरमा स्पेशल आप सभी कस्टमरों के सेवा के लिए हम 24 घंटे। సో మీరు మనాలి వచ్చి లైక్ మన ఆంధ్ర టైప్లో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎట్ ద సేమ్ టైం మనాలి అండ్ రాజస్థాన్ ఒకేసారి కవర్ చేయాలనుకుంటే ఈ హోటల్కి వచ్చేయండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. ఇంకా హోటల్స్ అన్నీ మ్యాక్సిమం సేమే ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను సోలో ట్రావెలర్ కాబట్టి బడ్జెట్ చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ట్రావెలింగ్ పార్ట్నర్స్ కూడా కావాలి కాబట్టి నేను ఎప్పుడు హాస్టల్లో చూస్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ టైం యాజ్ ఎ సోలో ట్రావెలర్ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్స్ అండ్ నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. అందుకే ఈసారి మళ్ళీ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ 2.4. సో మళ్ళీ సేమ్ హాస్టల్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ మనాలి వచ్చాను. లాస్ట్ టైం నేను మనాలిలో 1 వీక్ ఉన్నా అండ్ నాతో పాటు ఫస్ట్ హాస్టల్లో పరిచయం ప్రతి ఒక్కరు 1 వీక్ ఉన్నారు. సో 1 వీక్ అంతా సేమ్ గ్యాంగ్ ఉంది. బట్ ఈసారి వచ్చినప్పుడు సో ఎవ్రీ 2 days కి గ్యాంగ్ మారుతూ. సో ఆల్మోస్ట్ అబౌట్ 20 people తో 7-8 days లో 20 people తో తిరిగాను. ద బెస్ట్ థింగ్ అబౌట్ హాస్టల్స్ ఈస్ సేమ్ ప్లేస్ అయినా కూడా మీకు ఎవ్రీడే కొత్తగా ఉంటుంది. బికాస్ కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త వైబ్ అండ్ కొత్త కొత్త మైండ్ సెట్స్ మీకు పరిచయం అవుతాయి కాబట్టి. అండ్ మనాలి వరల్డ్ ఫేమస్ కాబట్టి ప్రపంచం మొత్తం నుంచి అక్కడికి జనాలు వస్తారు. సో మీరు అక్కడే ఒక మినీ ప్రపంచాన్ని చూసేయచ్చు ఆ హాస్టల్లోనే. ఫస్ట్ మీరు ఒక సోలో ట్రావెలర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మిమ్మల్ని ఈ యూనివర్స్ కి సరౌండ్ చేసేయాలి. మీకంటూ ఏ ప్లాన్స్ ఉండకూడదు. జస్ట్ యూనివర్స్ ఏ ప్లాన్ ఇస్తే దాన్నే ఫాలో అవ్వాలి. ఫస్ట్ అసలు ఛానల్ పెట్టే ముందు లైఫ్ ఆఫ్ ట్రావెలర్, ఒక ట్రావెలర్ లైఫ్ ఎలా ఉండిద్ది అని చూపిద్దాం అనుకున్నా. బట్ థింగ్ అర్థమైంది ఏంటి అంటే బెస్ట్ మూమెంట్స్ ఇన్ ట్రావెలింగ్ కెనాట్ బి రికార్డెడ్. ఒకవేళ రికార్డ్ చేద్దాం పాసిబుల్ అయినంత వరకు అనుకున్నా మనకు అర్థమైంది ఏంటంటే కెమెరా అనేది మన చేతిలో పట్టుకున్నట్టు కాదు, మన చేతికి మోసినట్టు ఉండాలని చెప్పి అర్థమైంది. సో ఫస్ట్ డే హాస్టల్ రీచ్ అయినప్పుడు విత్ ఇన్ మినిట్స్ ఐ ఫౌండ్ ద గ్యాంగ్. సో అందరం కలిసి పక్కనే ఉన్న మను టెంపుల్ కి వెళ్ళాం. జస్ట్ 10 minutes వాక్ అంతే హాస్టల్ నుంచి. Yes. Got it. Okay. Yes, ready. అండ్ దెన్ అక్కడ నుంచి హిడింబాదేవి టెంపుల్ కి వెళ్ళాం. అది కూడా హాస్టల్ నుంచి ఒక 30 minutes వాక్ అంతే. అండ్ నెక్స్ట్ మాల్ రోడ్, అది కూడా సేమ్ 30 to 40 minutes వాక్ ఉంటుంది. లేదా 100 రూపీస్ ఇస్తే ఆటో దింపేస్తాడు. అండ్ నేను ఆ హాస్టల్లో ఆల్మోస్ట్ 9 days ఉన్నాను. అండ్ ఏ ఒక్క రోజు కూడా నేను మినిమం 4 members తో లేకుండా లేను. అండ్ మీరు వచ్చిన ఫస్ట్ డే ఇదే పెట్టుకోండి, మను టెంపుల్, హిడింబాదేవి టెంపుల్ అండ్ మాల్ రోడ్. అండ్ సెకండ్ డే ఏమైందంటే సో ఆల్రెడీ చెప్పాను కదా నేను వచ్చిందే వర్షంలో అని చెప్పి. సో నైట్ అంతా స్నోఫాల్ పడింది. అండ్ సెకండ్ డే మార్నింగ్ లేచేసరికి మొత్తం హాస్టల్ బయట అంతా స్నో. సో మార్నింగ్ అంతా స్నోలో ఆడుకున్నాం. అండ్ జనరల్ గా మనాలిలో సెకండ్ డే ఎలా ఉంటుందంటే అందరూ సోలాంగ్ వ్యాలీ వెళ్తారు. సో హాస్టల్ పక్కనే ఓల్డ్ మనాలిలోనే ఇంత స్నో పడిందంటే సోలాంగ్ వ్యాలీ కన్ఫర్మ్ గా క్లోజ్డ్ ఉంటుంది. అండ్ డే అంతా వర్షం పడుతూనే ఉంది. అండ్ సేమ్ డే నాకు పరిచయమైన గ్యాంగ్ రిటర్న్ ఉంది ఈవినింగ్ 6 కి. సో డే అంతా హాస్టల్ టెర్రస్ మీద కూర్చొని కార్డ్స్ ఆడుతున్నాం, తింటున్నాం అండ్ ఇండివిజువల్ టాలెంట్స్ బయట పెడుతున్నారు జస్ట్ లైక్ దిస్.
గా ప్రైవేట్ రూమ్స్ లో ఉంటే ఇలా వర్షం పడినప్పుడు డే అంతా వేస్ట్ అయిపోతుంది. అదే హాస్టల్స్ లో ఉంటే ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి అండ్ అందరూ టెరస్ పైకి వచ్చేస్తారు కాబట్టి సో మన పాతకాలం రోజుల్లో వింటూ ఉంటాం కదా, అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు అలాగ అని చెప్పి. సో అక్కడ ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి డిఫరెంట్ స్టోరీస్ అక్కడ క్రియేట్ అవుతాయి. సో ద బెస్ట్ థింగ్ అబౌట్ హాస్టల్ డేస్ ఈస్ ఏ ఒక్క రోజు కూడా మీకు వేస్ట్ అవ్వదు. సో నేచర్ సపోర్ట్ చేసినా నేచర్ సపోర్ట్ చేయకపోయినా కూడా. అండ్ ఈవినింగ్ ఆ గ్యాంగ్ వెళ్ళిపోయింది అండ్ కొత్త గ్యాంగ్ వచ్చింది. కొత్త గ్యాంగ్ అంటే మళ్ళీ సేమ్ నియర్ బై ప్లేసెస్ చూస్తాం కాబట్టి సేమ్ హిడింబాదేవి టెంపుల్ అండ్ సేమ్ మాలోడికి మళ్ళీ వెళ్ళాను డే 2 లో కూడా. సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ 2 days ఇన్ మనాలి. సో నెక్స్ట్ సోలాంగ్ వ్యాలీ వీడియో వస్తుంది, సూపర్ ఉంటుంది అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఉంటుంది. సో ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్లీ ప్లీజ్ లైక్ ద వీడియో and share it and subscribe to my life. Thank you.